కాపునాడు. జనం సూర్యుడు వంగవీటి మోహనరంగ గారి సహచరులు కన్నా లక్ష్మీనారాయణ గారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం పెదకూరపాడు అని కాపుల ఐక్యతను చాటిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంపై అంతటి బరువు బాధ్యతలు ఉన్నాయని, బాధ్యతాయుతంగా పనిచేసి కాపునాడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులుగా మానూరి రమేష్ ని, మహిళా కాపునాడు అధ్యక్షురాలిగా భట్టరశెట్టి సులోచనని, యువ కాపునాడు అధ్యక్షుడిగా నీలం ఆంజనేయ ప్రసాద్లతో పాటు పల్నాడు పార్లమెంటరీ కాపునాడు కోశాధికారిగా నీలం రామారావులను కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు పల్నాడు పార్లమెంటరీ అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ నియమించారు. ఈ సందర్భంగా వారికి నియామక పత్రాల్ని కాపునాడు కేంద్ర కార్యాలయంలో గాళ్ల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. పూజ్యులు గౌరవనీయులు రంగా గారి వారసత్వాన్ని ఈ దశాబ్దంలో కూడా పుణికిపుచ్చుకొని అణువణువున ఆయన్ని నింపుకొని కాపునాడిని ప్రగతి పదంలో నడుపుతున్నటువంటి గురుతుల్యులు శ్రీ గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి, అదే రకంగా ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో నియోజకవర్గ కాపునాడు అధ్యక్షునిగా గౌరవనీయులు మానూరు రమేష్ గారు, అదే రకంగా యువ కాపునాడు పెదకూరపాడు నియోజకవర్గ అధ్యక్షులుగా నీలం ప్రసాద్ గారు, పెదకూరపాడు నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలుగా శ్రీమతి భట్టరశెట్టి సులోచన గారు, పల్నాడు పార్లమెంటరీ కాపునాడు ట్రెజరర్గా పెద్దలు మాజీ సొసైటీ చైర్మన్ శ్రీ నీలం రామారావు గారికి, అదే రకంగా ఇక్కడికి మాతో పాటు వచ్చినటువంటి కాపు సోదరులందరికీ, సోదరిమణి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాపునాడిని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లే భాగంగా అన్న శ్రీ లక్ష్మీశెట్టి పారసారి గారు చేయూతతో, సహకారంతో, గాళ్ల సుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లే భాగంగా ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గం మరియు పార్లమెంటరీ నియోజకవర్గంలో కొన్ని ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. ఇక ముందు కూడా మిగిలిన నియోజకవర్గాలు త్వరలోనే పర్యటించి అక్కడ కూడా నియోజకవర్గ అధ్యక్షుల్ని, మహిళా అధ్యక్షుల్ని, యువ అధ్యక్షుల్ని, మీడియా కోఆర్డినేటర్ని, లీగల్ అధ్యక్షుల్ని అందరినీ కూడా ఈ కాపునాడులో భాగం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా షార్ట్ పీరియడ్లోనే వినే కపుల్ ఆఫ్ డేస్ పెద్దలు సుబ్రహ్మణ్యం గారి సహకారంతో ముందుకెళ్తామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు, పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ గారు, పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమితులైనటువంటి సోదర సమానులు పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు వారు మానూరి రమేష్ గారు, అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గ యువ కాపునాడు అధ్యక్షులుగా నియమితులైన నీలం ప్రసాద్ గారి, పెదకూరపాడు నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షులుగా నియమితులైన భట్టరశెట్టి సులోచన గారికి, పల్నాడు పార్లమెంటరీ ట్రెజరర్ గా నియమితులైనటువంటి నీలం రామారావు గారికి, తొలుతగా రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులుగా పల్నాడు పార్లమెంట్ నుంచి గత కొద్ది రోజుల క్రితం నన్ను నియమించినందుకు గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా నియమితులైనటువంటి వీరందరూ కూడా కాపునాడు అభివృద్ధికి, కాపు సంఘీయుల్లో ఐక్యతను పెంచేందుకు వీరందరూ కూడా వారి వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఉందని తెలియజేస్తున్నారు. అతి పెద్ద నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం. పెదకూరపాడు నియోజకవర్గానికి చెందినటువంటి వీరందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో సుమారు 25 నుంచి 30,000 మంది కాపులు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి కాపుల్లో సహజంగా యూనిటీని పెంచేందుకు అందరూ ప్రయత్నం చేస్తుంటారు. కానీ రంగా గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కాపునాడును దిగ్విజయంగా నడుపుతున్నటువంటి గాళ్ల సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో నూతనంగా నియమితులైన వీరందరూ కూడా కాపునాడుని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి, అలానే పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులు సత్యనారాయణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీశెట్టి పారసారథి గారికి, నన్ను నమ్మి పెదకూరపాడు యువత అధ్యక్షుడు ఇచ్చినందుకు వీరికి నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే నన్ను నమ్మి నా మీద బాధ్యత ఇచ్చినందుకు గాను నా సాయశక్తులా ప్రయత్నించి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో కాపులను, యువకులను ఏకం చేసి వాళ్ళ అభివృద్ధి ప్రధానం నడిపే విధంగా పెద్దల సహాయ సహకారాలతో తీసుకెళ్తానని నేను ఈ విషయంగా సవినయంగా చెప్పుకుంటున్నాను. గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు పివి సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి గారికి,
అలాగే నా మీద నమ్మకం ఉంచి నన్ను పల్నాడు జిల్లా ట్రెజరీగా చేసిన గాల సుబ్రహ్మణ్యం గారికి, ఈ ముగ్గురికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా కాపు సంఘానికి నా వంతు కృషి చేస్తానని, కాపు సంఘ అభివృద్ధికి నా వంతు సహాయ అందిస్తానని, అలాగే కాపు సంఘంలో కూడా ఎక్కువ మందిని సభ్యులుగా చేర్చడం కూడా ఈ కాపు సంఘం ద్వారా ట్రెజరీ బాధ్యతను అప్పచెప్పారు. ఈ ట్రెజరీ ద్వారా కూడా కాపు సంఘంలో సభ్యత్వం తీసుకొని వారికి లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. దానికి కూడా సుబ్రహ్మణ్యం సలహా మేరకు, అధ్యక్షుల వారి సూచనల మేరకు, ఉపాధ్యక్షుల వారి సహాయ సహకారాలతో ఈ కాపు సంఘాన్ని బలోపేతం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ఉదయపడ్డ సెలవు తీసుకున్నాను. పెద్దలు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి, పల్నాడు జిల్లా కాపునాడు సత్యనారాయణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాటసారథి గారికి నమస్కారం. పెదకూరపాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకొని కాపునాడిని ముందుకు నడిపిస్తానని కోరుకుంటున్నాను. గౌరవనీయులు గాల సుబ్రహ్మణ్యం గారికి, లక్ష్మీసభ్య పాదసారథి గారికి, పివి సత్యనారాయణ గారికి కాపునాడు తరపున ఈ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు సన్నియోగంగా నిర్వహిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. చాలా సంతోషం. పెదకూరపాడు నియోజకవర్గం అంటే మా అందరికి ఎంతో ఇష్టమైన నియోజకవర్గం. ఎందుకంటే దాని గత చరిత్ర చూస్తే పల్నాడు ప్రాంతంలోనే కాపుల ఉనికి మొదటగా స్పందించిన నియోజకవర్గం పెదకూరపాడు నియోజకవర్గం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కాపునాడు అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ వ్యక్తిగతంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహనంగా, జోహార్ మీరాల వెంకటరావు, జై కాపునాడు. ఈ కార్యక్రమంలో కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్, మహిళా కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వాలిశెట్టి హైమావతి, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మిశెట్టి పార్థసారథి, గరటా బాలకృష్ణ, ఏపూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.